కెరీర్ పాయింట్ సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్ కి ర్యాంకు రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ, సిఎంఏ, ఇంజనీరింగ్ లేదా బీకామ్, బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. మనం మోహన్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోహన్ గారు. నమస్తే మౌనిత మేడం. ముందుగా చెప్పండి, ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మన ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి అని అంటారా? ముందుగా అవకాశం ఇచ్చినటువంటి V6 ఛానల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలండి. సో ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్సు చేసిన వాళ్ళకైనా సరే ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. అలానే ఇంటర్ తర్వాత సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ లేదా డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్ ఏ కోర్సు చదవాలనుకున్నా కూడా ఈ ప్రోగ్రామ్ బరాబర్ యూజ్ అవుతుందండి. చాలా ఉపయోగకరమైనటువంటి చాలా యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. సో స్టూడెంట్స్ అందరికీ మీ అన్నయ్యగా చెప్తున్నాను, మీ సొంత కుటుంబ సభ్యుడిలాగా భావించండి. దయచేసి ఇంటర్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఇంటర్ అయిపోయింది కదా మీది. సో ఇక నుంచి చదివితే సీరియస్గా చదవండి, లేకపోతే మీ లైఫ్లో మీ ప్రయాణం జర్నీ స్టార్ట్ చేసేయండి. జాబ్కి వెళ్ళిపోండి లేదా ఏదైనా బిజినెస్కి వెళ్ళిపోండి. టైం పాస్ చదువులు మాత్రం చదవద్దు. జాబ్ మార్కెట్ చాలా టైట్గా ఉంది. మీ చేతిలో మంచి స్కిల్ కానీ మంచి సర్టిఫికేట్ కానీ ఉంటే తప్ప జాబ్ రానటువంటి నిజం. సిఏ, సిఎంఏలో స్టేజెస్ ఏంటి సార్? అండ్ సిలబస్లో ఏదో చేంజెస్ వచ్చాయంట కదా సార్, ఏంటది? మేడం మంచి క్వశ్చన్ మేడం. సిఏ, సిఎంఏ అని అంటుంటాం కానీ అసలు వీటి యొక్క పూర్తి పేరేంటో చూద్దాం. వాడుక భాషలో సిఏ, సిఎంఏ అంటుంటాం. నేషనల్ లెవెల్లో కామర్స్ కోర్సుల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సులు సిఏ, సిఎంఏ మేడం. కొంతమంది సిఏ వరకే చేస్తారు, కొంతమంది సిఎంఏ చేస్తారు, కొంతమంది సిఏ, సిఎంఏ 2 కోర్సులు కూడా చేస్తారు. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ పరీక్షలు నిర్వహించేది ఎవరు? సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా నెలకొల్పబడినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. అలానే సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వీరు 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ. సిఏ కానీ లేదా సిఎంఏ కానీ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఎంపీసీ, బైపీసీ లాగా ఇది ఈ సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి పరీక్ష కాదు. అలానే ఈ కోర్సులో ఉండే స్టేజెస్ చెప్తాను. సిఏలో కానీ సిఎంఏలో కానీ మొత్తం 3 స్టేజెస్ ఉంటాయండి. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. అండ్ ఈ కోర్సు గురించి నాకున్న అనుబంధం కూడా చెప్తాను. నేను సిఏ పాస్ అయ్యింది 22 years బ్యాక్ అండి. 22 ఏళ్ల క్రితం సిఏ స్టూడెంట్గా నాకు 4 ఏళ్ళ అనుబంధం ఉంది. అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 26 సంవత్సరాలు. మౌనిత మేడం ప్రత్యేకత ఏంటంటే ఒక 25 ఏళ్ల క్రితం సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళకు సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో ఈరోజు కూడా అంతే రెస్పెక్ట్ ఉంది మేడం. మీరు క్వశ్చన్లో చాలా మంచి పాయింట్ అడిగారు. ఇటీవల ఈ కోర్సులో కొన్ని మార్పులు వచ్చినాయి అంటే కదా, సిలబస్లో కానీ స్ట్రక్చర్లో కానీ చెప్తాను మేడం. సిలబస్ ఎందుకు మార్చారు? లోకల్ నుంచి గ్లోబల్గా మారుతున్నాం మనం. గ్లోబలైజేషన్ మహిమ వల్ల లోకల్ నుంచి గ్లోబల్గా మారుతున్నాం. మరి గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా గ్లోబల్ ఆపర్చునిటీస్ మన విద్యార్థులు కూడా చేజిక్కించుకోవాలి అంటే సిలబస్లో మార్పు అనివార్యం మేడం. 2023లో సిఏ సిలబస్ మారింది, 2022లో సిఎంఏ సిలబస్ మారిందండి. సో సిఏలో కానీ సిఎంఏలో కానీ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్, సిఏ ఇంటర్ 8 పేపర్లు, సిఎంఏ ఇంటర్ కూడా 8 పేపర్లు, సిఏ ఫైనల్ 8 పేపర్లు, సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్లు. ఇక్కడ చాలా గొప్ప విషయం చెప్తాను, చాలా కోర్సెస్లో కనిపించినటువంటి ఒక గొప్ప వెసులుబాటు. సో సిఏ ఇంటర్లో 8 పేపర్లు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ కావాలంటే 8 పేపర్స్ రాయొచ్చు లేదా 4 పేపర్స్ ఒకసారి రాయొచ్చు. దీన్ని గ్రూప్ వైజ్ అంటారు. అలానే సిఎంఏ ఇంటర్లో కూడా 4 ఒకసారి, అలానే సిఏ ఫైనల్లో కూడా సిఎంఏ ఫైనల్లో కూడా. సో సిఏ ఫైనల్లో 8 పేపర్లు ఉంటే 8 పేపర్లు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. 4 ఒకసారి రాసుకునే అవకాశం ఉంది. అండ్ మరో ప్రత్యేకత ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి సిఏ కోర్సులో వచ్చినటువంటి మార్పుల్లో సిఏ ఇంటర్లో
8 పేపర్లని 10 చేయాల 6 చేశారు, అంటే 6 పేపర్లకే తగ్గించారు, అంటే 2 పేపర్లు తగ్గించడం జరిగింది, 200 మార్క్స్ తీసేయటం జరిగింది. అలానే సిఏ ఫైనల్, సిఏలో చివరి స్టేజ్ కదా, గతంలో 8 పేపర్లు ఉండేది, ఇప్పుడు 12 పేపర్లు చేయాల, 8 పేపర్లను కూడా 6కు తగ్గించడం జరిగింది, అంటే అక్కడ కూడా 2 పేపర్లు తగ్గించారు, 200 మార్కులు తీసేశారు. అలానే గతంలో సిఏ ఫైనల్ 3 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు సిఏ ఫైనల్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే, అంటే కోర్సు డ్యూరేషన్ కూడా 1 సంవత్సరం తగ్గించేయడం జరిగింది. ఇంకొక వెసులుబాటు చెప్పనా, త్వరలో సిఏ ఫౌండేషన్లో కానీ సిఏ ఇంటర్లో కానీ ఇప్పుడు ఉన్నట్టుగా సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్ కాదు, సంవత్సరానికి 3 సార్లు ఎగ్జామ్ రాయిపోతుంది. అంటే ఏంటి, ప్రతి 4 నెలలకు ఒకసారి సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ పెడతారు. సో స్టూడెంట్ ఫెయిల్ అయితే సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 4 నెలల పాటు వెయిట్ చేసి ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. అండ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, రీసెంట్గా ఫిబ్రవరి 2024లో సిఏ ఇన్స్టిట్యూట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతన ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఒక ప్రెస్ మీట్, మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇదిగోండి, 2047కి ఇండియాకి ఇంకొక 30 లక్షల మంది సీఏలు కావాలట, ఇండియాకి ఇంకొక 30 లక్షల మంది సీఏలు కావాలట. ఎంత ట్రెండింగ్ కోర్సెస్ చూడండి, ఎంత డిమాండ్, ఎంత క్రేజ్ ఉందో ఈ కోర్స్ చూడండి. మరొక విషయం, 1949లో సిఏ ఇన్స్టిట్యూట్ ఫామ్ అయిందండి, ఇది 2024 అంటే 75 ఏళ్ళు అయింది. ఈ 75 ఏళ్ళలో మునుపెన్నడూ జరగనట్టుగా మే 2024లో, మే 2024లో సిఏ ఎగ్జామ్స్ రాయిపోతున్న వాళ్ళు ఫౌండేషన్ కానీ ఇంటర్ కానీ ఫైనల్ కానీ సుమారుగా 4,36,000 మంది. ఇదేం ప్రత్యేకత మోహన్ గారు అంటే చెప్తాను, 75 సంవత్సరాల హిస్టరీలో ఇదే హైయెస్ట్ నెంబర్ మేడం. సో సిఏ కోర్స్ ఒక క్రేజ్ పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సార్, అయితే సిఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము, దాని గురించి చెప్తారా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. సిఏలో ఉండేటువంటి 2 స్టేజెస్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్. రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని సింపుల్గా చెప్పడం కాదు మేడం, నేను కొన్ని స్టాటిస్టికల్ డేటా, ఇన్ఫర్మేషన్, నెంబర్స్తో వచ్చాను మేడం. ముందుగా ఏ విద్యాసంస్థ అధినేతనే మేడం కొద్ది మందికి వచ్చే ర్యాంకులతో సంతోషపడరు మేడం, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం. ఎక్కువ మంది పాస్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ అడ్మిషన్లు కూడా వస్తాయి. సో నేను రీసెంట్గా వచ్చినటువంటి జనవరి 2024 సిఏ ఇంటర్ రిజల్ట్స్ స్టార్ట్ చేస్తాను. రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవి మాస్టర్ మైండ్స్ యొక్క ఫలితాలు కాదండి, దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ అసలు ఎంతమంది పాస్ అయ్యారు ఆ డేటాతో వచ్చాను నేను. దేశవ్యాప్తంగా మీకు ఆల్రెడీ చెప్పాను, సిఏ ఇంటర్లో గ్రూప్ 1 ఒకటి లేదా గ్రూప్ 2 ఒకటి లేదా 2 గ్రూపులు కలిపి ఎగ్జామ్ రాసే వెసులుబాటు ఉంది. సో ఇలా గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ పాస్ అయిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక్క జనవరి 2024 ఫలితాలలో సుమారుగా ఎంతమంది ఉన్నారు మీరు గెస్ చేయగలరా? 20-25,000 కాదండి, 15,000-20,000 కూడా కాదు, 43,000 మంది అండి, 43,000. విశేషం ఏంటంటే సిఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి, అంటే మళ్ళీ రేపు జూలై 2024లో మళ్ళీ ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఒక 30-35,000 కానీ 40,000 కానీ మళ్ళీ సిఏ ఇంటర్ పాస్ అవుతారు. సో చాలామంది అనుకున్నట్టుగా జిల్లాకు 3-2 పాస్ అవుతారు సిఏ ఇంటర్ అనేది నిజం కాదు, అపోహ మాత్రమే అని చెప్పడానికి ఈ నెంబర్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి. అండ్ ఈ జనవరి 2024 ఫలితాలలో సిఏ ఇంటర్ మాస్టర్ మైండ్స్లో సుమారుగా 1,500 మంది పాస్ అవ్వడం జరిగిందండి. సో ఎందుకు ఈ నెంబర్ని ఇంతగా హైలైట్ చేసి చెప్తున్నాను, చాలా సిఏ కోచింగ్ ఇచ్చేటువంటి విద్యాసంస్థలు, చాలా సిఏ ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ ఇచ్చేటువంటి విద్యాసంస్థల్లో సిఏ ఇంటర్ చదివే పిల్లలే 50 మంది కంటే ఉండరండి. సిఏ ఇంటర్ చదివే పిల్లలే 50 మంది కంటే ఉండరు, కానీ మాస్టర్ మైండ్స్లో సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళే సుమారుగా 1,500 మంది ఉన్నారు. ఇది చాలా విద్యాసంస్థలకి మాస్టర్ మైండ్స్కి ఉండేటువంటి డిఫరెన్స్. అండ్ చాలా ముఖ్యమైన సమాచారం ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను ప్రేక్షకుల కోసం. ఐఐటీలో లాగా, నీట్ ఎగ్జామ్లో లాగా, నీట్ అంటే తెలుసు కదా, మెడిసిన్ సీట్ కొట్టాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. సో నీట్ ఎగ్జామ్లో లాగా ఎంసెట్లో లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ రాదండి. నేను చూస్తుంటాను నీట్ ఎగ్జామ్లో కొంతమందికి 3 లక్షలు 2 లక్షల ర్యాంకులు కూడా వస్తుంటాయి, ఇక్కడ అలా కాదండి. సిఏ ఫౌండేషన్లో అసలు ర్యాంకులు ఇవ్వటం ఫిబ్రవరి 2021 ఎగ్జామ్ తర్వాత ఆపేయటం జరిగింది. సిఏ ఇంటర్లో సిఏ ఫైనల్లో ర్యాంకులు ఇస్తున్నారు, అది కూడా 50 ర్యాంకులే, అంతే, ఓన్లీ 50 ర్యాంకులే. నేషనల్ లెవెల్లో మెరిట్ని రికగ్నైజ్ చేయాలి, చప్పట్లు కొట్టించాలని తప్ప ఇంకేం ఉద్దేశం లేదు. సో ఇక్కడ పాస్ అయితే చాలు, ఐఐటీలో లాగా మెడిసిన్లో లాగా ఇక్కడ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. అలానే సిఎంఏ ఫౌండేషన్లో కూడా, సిఎంఏ ఫౌండేషన్లో ఒక 3 ర్యాంకులు ఇస్తారండి. సిఎంఏ ఇంటర్ సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇవ్వటం జరుగుతుంది.
ఇది ర్యాంకులు ఇచ్చేటువంటి ప్రాతిపదికత, ఇది ఇక్కడ ఉన్నటువంటి బేసిస్ అది. కానీ ఇక్కడ ర్యాంక్ అనేది కంపల్సరీ కాదు, జస్ట్ పాస్ అయితే చాలు. ఇదే పెద్ద వెసులుబాటు అండి స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఇక సిఏ ఫౌండేషన్కి వస్తానండి. ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 2024లో సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ అయ్యారు? దేశవ్యాప్తంగా పాస్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. కెన్ యూ గెస్? 15,000 20,000? 41,000 అండి. సుమారుగా 41,000 మంది పాస్ అయ్యారు. మళ్ళీ రేపు ఆగస్టు 2024లో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్ రాబోతుందండి. ఎందుకంటే సంవత్సరానికి 2 పరీక్షలు కాబట్టి రిజల్ట్స్ కూడా 2 సార్లు వస్తాయి. మళ్ళీ ఇంకో 30-35,000 మంది ఈజీగా పాస్ అవుతారండి. ఎంత ఎంకరేజింగ్గా రిజల్ట్స్ ఉన్నాయో ఆలోచించండి. ఇక సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా లేదా సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్స్గా నిలిచేది మాస్టర్ మైన్స్ విద్యార్థులే అండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జనవరి 2024లో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు వచ్చినాయి. ఈ సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థి అయినటువంటి త్రివేణి సిఎంఏ ఫౌండేషన్లో 400 మార్క్స్ గాను 382 మార్క్స్తో వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్గా నిలవటం జరిగిందండి. ఇది మాస్టర్ మైన్స్ విద్యార్థుల యొక్క ప్రతిభ. ఓకే సార్, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అలాగే గత 4 సంవత్సరాలుగా కూడా సిఏ అండ్ సిఎంఏలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని కూడా విన్నాం. మీ ఈ జోష్కి కారణం అదే అంటారా? మోనిత మేడం, మనం సిఏలో చివరి స్టేజ్ ఫైనల్ కోర్స్కి వచ్చేసాం. సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో అసలు ఎంతమంది పాస్ అయ్యారు దయచేసి గమనించండి. సిఏ ఫైనల్లో కూడా గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి లేదా 2 గ్రూపులు ఒకేసారి రాసే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను చెప్తుంది మాస్టర్ మైన్స్ యొక్క పాస్ యొక్క డీటెయిల్స్ కాదండి, ఎంతమంది మాస్టర్ మైన్స్ నుంచి పాస్ అయ్యారు కాదు, అసలు ఆల్ ఇండియాలో సిఏ ఫైనల్ ఎంతమంది పాస్ అయ్యారు. రిజల్ట్స్ నిజంగానే ఎంకరేజింగ్గా ఉన్నాయా లేదా నేను ఉత్తిగా చెప్తున్నానా? సో ఈ జనవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఫైనల్ రిజల్ట్స్లో అఖిల భారత స్థాయిలో పాస్ అయిన విద్యార్థులు ఫైనల్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు? మరి ఫైనల్ లెవెల్ కదా ఒక 4-5 వేల మంది ఉండుంటారా? కాదండి, 23,000 మంది అండి. 23,000 స్టూడెంట్స్ ఉన్నారండి. సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. అంటే మళ్ళీ జూలైలో మళ్ళీ ఇంకో ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ జరిగితే జూలైలో మళ్ళీ ఇంకోసారి రిజల్ట్ వచ్చింది. జూలై 2024లో మళ్ళీ ఒక 20,000 మందో 21,000 మందో మళ్ళీ పాస్ అవుతారండి. ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్టే. మీకు కంపారిటివ్గా చెప్తాను, ఐఐటి తీసుకోండి మేడం. మీకు తెలుసు కదా మౌనిత మేడం, 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ చదువుతారు వేలాది మంది కాదు లక్షలాది మంది. అలాంటిది అసలు ఐఐటీలో ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి? దేశవ్యాప్తంగా ఐఐటి సీట్లు ఉందే 17,000 మంది. అంటే మహా అయితే పాస్ అయ్యి సక్సెస్ అయ్యేది ఎంత? 17,000 మంది. దాంతో పోలిస్తే సిఏ ఫైనల్లో దేశవ్యాప్తంగా ఒక 20,000 మంది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అవుతున్నారని నేను చెప్పాను. అదేనా తక్కువ అంటారా? డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్టే. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, డెఫినెట్లీ నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినందుకు సంతోషంగానే ఉంది. వివరాల్లోకి వెళ్తే దయచేసి గమనించండి, ఇవి 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి, 1, 2 కాదు. అలానే ఇవి మా జీవిత కాలంలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 ఏళ్లలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి ఇంటర్ ఎంఈసీ ఎంపీసీ లాంటి కోర్సెస్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదండి, అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు. ఇవి సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు 2020లో. అలానే ఇవి మా జీవిత కాలంలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 ఏళ్లలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి. సో 2020లో ప్రణీత్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, దీపక్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2021లో సో నిఖిల్ 2021లో నిఖిల్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2022లో రిషబ్కి సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. గతంలో రిషబ్కి వచ్చింది సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. ఇప్పుడు 2022లో రిషబ్కి వచ్చింది సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అండ్ ఇదే 2022లో యశ్వంత్కి సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అండ్ 2023లో వాగ్దేవ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ శ్రీకాంత్ కుమార్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మేడం, నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను, చాలా బోల్డ్గా చెప్తున్నాను. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు క్రెడిట్ మాది కాదు, ఈ ర్యాంకులకు క్రెడిట్ 100కి 100% విద్యార్థులు. ఎందుకనంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే క్రెడిట్ మాది. కొద్ది మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా క్రెడిట్ ఎవరిది మేడం? స్టూడెంట్స్దే. ఓకే మోహన్ గారు, అయితే మీరైతే ఇంత చెప్తూ ఉన్నారు కదా, అయితే సిఏలో పాస్ పర్సంటేజ్ 1-2% కంటే ఎక్కువ ఉండదు అని అంటూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? మేడం, సిఏ జాయిన్ అయింది 25 ఏళ్ల క్రితం మేడం. అప్పుడు అలానే అన్నారు, ఇప్పుడు అలానే అన్నారు.
కానీ అది వాస్తవం కాదు మేడం. నేను ఇప్పుడు సిఏ యొక్క పాస్ పర్సంటేజ్ యొక్క వివరాలు చెప్తున్నాను. మేడం అడిగిన క్వశ్చన్ చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్, ఈ ప్రోగ్రామ్కే హైలైట్ ఈ క్వశ్చన్. సో ఏ కోర్స్నైనా సరే మీరు వచ్చే ర్యాంకులను బట్టి కాదు, వచ్చే పాస్ పర్సంటేజ్ని బట్టే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తుంది సిఏలో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్, అంతేగాని మాస్టర్ మైండ్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదండి. మీరు సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ICAI.org దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పే పాస్ పర్సంటేజ్. ముందుగా ఫిబ్రవరి 2024లో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది? 30% అండి. అంటే ప్రతి 100 మందిలో 30 మంది పాస్ అయ్యారు. ప్రతి 100 మందిలో 2-3 కాదు, 100లో 30 మంది పాస్ అయ్యారు. అంటే ప్రతి 3లో 1 పాస్ అయ్యారు. అలానే సిఏ ఇంటర్ జనవరి 2024 సిఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే 17%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 20% అండి. అలానే జనవరి 2024 సిఏ ఫైనల్ పాస్ పర్సంటేజ్ అండి. గ్రూప్ 1 అయితే 10% అండి, గ్రూప్ 2 అయితే 22% అండి. దయచేసి గమనించండి, ప్రతిసారి పాస్ పర్సంటేజ్ ఇలా ఎంకరేజింగ్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. కాకపోతే పెద్ద రిలీఫ్ ఏంటంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయకల్లా 6 మంత్స్లోనే మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటుంది. సో 6 మంత్స్లోనే తను క్లియర్ చేసి తన అకాడమిక్ ఇయర్ మొత్తం నష్టపోకుండా చూసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకో గొప్ప రిలీఫ్ ఏంటంటే త్వరలో సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ 6 మంత్స్కి ఒకసారి కాదు 4 మంత్స్కి ఒకసారి పెట్టబోతున్నారు. అంటే సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో స్టూడెంట్ ఫెయిల్ అయితే జస్ట్ 4 మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి క్లియర్ చేసుకునే అవకాశం కలదు. అయితే మోహన్ గారు, అసలు ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సుల నుంచి వచ్చి సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వారు ఎవరైనా ఉన్నారా? అండ్ నాకు తెలియక అడుగుతున్నాను, ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చి సిఏలో రాణించగలరంటారా? చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. 10th అయిపోగానే ఒక స్టూడెంట్ ఎంపీసీనో బైపీసీనో జాయిన్ అవుతారు. వాళ్ళకి అసలు ఏమన్నా అవగాహన ఉంటుంది? ఎంపీసీ సబ్జెక్ట్స్ బైపీసీ సబ్జెక్ట్స్ జీరో నాలెడ్జ్ కదా, మరి రాణిస్తున్నారా లేదా? అలాగే ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసి కూడా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులకు వెళ్ళినప్పుడు మేడం వాళ్ళకు కూడా జీరో నాలెడ్జ్, ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రాచ్ నుంచి చెప్తాం మేడం. ఫండమెంటల్స్ సహా చెప్తాము. ఏమీ ఇబ్బంది లేదు మేడం, ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంపీసీ బైపీసీ పిల్లలు సిఏ లేదా సిఎంఏ కోర్స్ చేస్తే హ్యాపీగా రాణించవచ్చు. కానీ విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తుంది. ఎంపీసీ బైపీసీ చేసి సిఏకి రావటం నేరం కాదు, ఘోరం కాదు. వాస్తవానికి మాకు వచ్చే వేలాది అడ్మిషన్స్లో కనీసం 40-50% ఇలా ఎంపీసీ బైపీసీ నుంచే వస్తున్నారు. కానీ దానికంటే తెలివైన నిర్ణయం ఏంటంటే ఈ సిఏకి సిఎంఏకి ఒక ఎక్స్క్లూజివ్ కోర్స్ ఉంది ఇంటర్మీడియట్లో, దాని పేరే ఎంఈసీ. సో ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ చేసి సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కి రావటం తెలివైన నిర్ణయం. ఇక మీరు అడిగారు మేడం, ఎంపీసీ బైపీసీ చేసి సిఏ లేదా సిఎంఏ కోర్సుల్లో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, వందలాది మంది ఉన్నారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. సాయి శ్రీకర్, తను ఇంటర్మీడియట్లో ఎంపీసీలో సుమారుగా 980+ మార్క్స్ మేడం, 985 లేదా 982 మార్క్స్. తను ఐఐటి ఆస్పిరెంట్ మేడం, ఐఐటి ఎగ్జామ్ కూడా రాశాడు. చాలా లిటిల్ గ్యాప్తో తనకు ఐఐటి ర్యాంక్ మిస్ అయింది, సీట్ మిస్ అయింది. వాళ్ళ నాన్నగారే అకౌంటెంట్. ఇక వద్దులే సిఏకి వెళ్ళిపోమన్నారు, ఐఐటి వద్దులేక ప్రయత్నం చేయొద్దు, సిఏకి వెళ్ళిపోమన్నారు. అకౌంటెంట్ కాబట్టి ఆయనకి ఈ కోర్సు పట్ల చాలా అవగాహన ఉంది. తను సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ కైవసం చేసుకోవడం జరిగింది మేడం. తన యొక్క మార్క్ లిస్ట్ కూడా తెచ్చాను. ఇది సాయి శ్రీకర్ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అండి, 982 మార్క్స్. సో ఎంపీసీలో ఇలా 985, 982 వచ్చిన వాళ్ళు, ఈవెన్ బైపీసీలో కూడా చాలామంది సిఏ సిఎంఏకి వస్తున్నారు. 100 కాదు, వేలాది మంది వస్తున్నారండి. అలానే దీపక్ జైన్ ఎంపీసీ స్టూడెంట్ అండి, తను ఐఐటి ఆస్పిరెంట్. తను సిఏ సిఎంఏకి వచ్చాడు, అంటే సిఏ సిఎంఏ కోర్సెస్కి వచ్చాడు. తను సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ కూడా సాధించాడు. అలానే పూజిత ఎంపీసీ స్టూడెంట్, తను సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ సాధించింది. అలానే త్రిసంజ, ఈ అమ్మాయి మాస్టర్ మైండ్స్ విద్యార్థి కాదు మేడం, తను బైపీసీ నుంచి వచ్చింది. సిఏ ఎగ్జామ్స్లో తను ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది. అలానే దుర్గా సీతారాం, ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ మేడం. దుర్గా సీతారాం తను బైపీసీ స్టూడెంట్, అప్పట్లో ఎంసెట్ ఉండేది, ఇప్పుడైతే నీట్. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది మేడం. తనకి మెడిసిన్ సీట్ వచ్చేది, ఎంబీబీఎస్ సీట్ వచ్చేది. సో అది వదిలేసుకొని సీఏకి వచ్చాడు. నేను ఇంట్రెస్టింగ్ అడిగా, అదే వదిలేసుకొని ఎందుకు వచ్చారు అని అన్న అంటే, సార్ ఈ సీఏ అయితే 4 ఇయర్స్లో అయిపోయింది సార్, అదే మెడిసిన్ అయితే ఎంబీబీఎస్ 5 ఇయర్స్, పీజీ 2 ఇయర్స్ చదవాలి, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ 1 ఇయర్ చదవాలి, చాలా లాంగ్ ప్రాసెస్ సార్ అని రావటం జరిగింది. తను సిఏలో, అది కూడా ఫౌండేషన్ ఇంటర్లో కాదు, ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ మేడం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ చాలా ఈజీ, అందరూ వచ్చేయండి అని కాదండి.
ఇవి ఐఐటి కంటే మెడిసిన్ కంటే డెఫినెట్గా ఈజీనే. అక్కడ పెట్టే ఎఫర్ట్స్ పెడితే ఇక్కడ పాస్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ ఇవి సాధారణ డిగ్రీ కోర్సెస్కి బీటెక్ కోర్సెస్తో కంపేర్ చేస్తే సిఏ లేదా సిఎంఏ డెఫినెట్లీ కష్టమైన కోర్సెసే. సార్, అయితే సిఏ చదవాలనుకునే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి మీరిచ్చే సలహా ఏంటి? అండ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్తో పోలిస్తే సిఏ కోర్స్తో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? అనదర్ సూపర్ క్వశ్చన్ మౌనిత మేడం. ఎంపీసీ బైపీసీ చదువులు మంచివి కాదని కాదు, అన్ని చదువులు మంచివే. కానీ దాంతో పోలిస్తే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను. సపోజ్ ఎంపీసీ తీసుకుంటే ఇంటర్ తర్వాత బీటెక్ 4 years అండ్ ఎంటెక్ 2 years, 6 years పడుతుంది. బైపీసీ తీసుకుంటే ఇంటర్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత చదువు కంప్లీట్ చేయడానికి కనీసం 7-8 సంవత్సరాలు ఈజీగా పడుతుంది సూపర్ స్పెషాలిటీ దాకా చదవాలనుకుంటే. కానీ సిఏ అలా కాదు. సిఏ ఇంటర్ తర్వాత అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళని ఇంటర్ తర్వాత 4 years, సిఎంఏ కూడా ఇంటర్ తర్వాత 4 years. వాస్తవానికి అయితే 3 ఏళ్ళే. అంటే నేను ఇంకో 1 year కలిపి చెప్పా. ఎక్కడైనా ఫెయిల్ అయితే ఒక బఫర్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో నేను కొంత కలిపే చెప్పాను. అలానే సిఏ కోర్సు కానీ సిఎంఏ కోర్సు కానీ ఉండే ఎటువంటి అడ్వాంటేజెస్ కంపేర్ టు ఐఐటి కంపేర్ టు మెడిసిన్ లేదా కంపేర్ టు ఇంజనీరింగ్ మరో కోణంలో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకునే పిల్లలందరూ చాలామంది 80% పిల్లలు బీటెక్ కోసం ఎంపీసీ జాయిన్ అవ్వరండి, ఐఐటి కోసం జాయిన్ అవుతారు. అసలు ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో ఒకసారి చూద్దామండి. ప్రజెంట్లో ఐఐటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఐఐటి ఎగ్జామ్స్ రాస్తుంది సుమారుగా 12 లక్షల మంది. ఎన్ని సీట్లు ఉన్నాయి? సుమారుగా 17,000. అంటే మేడం 12 లక్షల్లో 2%, 2% ఎంత? 24,000. కనీసం 24,000 సీట్లు కూడా లేవు మేడం. అంటే 100లో 2 కూడా ఛాన్స్ లేదు ఇక్కడ. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడండి. అంటే ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాస్తే సరిపోదు, పాస్ అవ్వాలి అంటే కట్ ఆఫ్ మార్క్స్ రావాలి. అది వచ్చినా సరిపోదు, ర్యాంక్ రావాలి. అది వచ్చినా సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. బట్ సిఏ సిఎంఏ అలా కాదు మేడం. ఇక్కడ పాస్ అయితే చాలు, ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. సిఏ ఇంటర్లో, సిఎంఏ ఇంటర్లో, సిఏ ఫైనల్లో, సిఎంఏ ఫైనల్లో కేవలం మొదటి 50 ర్యాంకులు మాత్రమే ఇస్తారు. అది కూడా కేవలం మెరిట్ని రికగ్నైజ్ చేయడం కోసం. అది కూడా అవసరం లేదు, ర్యాంకులు కూడా అవసరం లేదు. ఇదే పెద్ద అడ్వాంటేజ్. ఇక మెడిసిన్ తీసుకుంటే, మెడిసిన్ అంటే నీట్ ఎగ్జామినేషన్ రాయాలి మేడం. నీట్ ఎగ్జామినేషన్ అసలు ఎంతమంది రాస్తున్నారు, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. నీట్ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా లాస్ట్ ఇయర్ 2023 సుమారుగా 21 లక్షల మంది రాశారు మేడం. 21 lakhs రాశారు. అసలు ఇంతకీ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా 106,000 ఉన్నాయి. అంటే 5% మందికే ఛాన్స్. ప్రతి 100 మందిలో 5% మందికే ఛాన్స్. అలానే మన 2 తెలుగు రాష్ట్రాల మేడం, ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు, ఒక్కో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా 50,000 ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో. ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ లేదా తెలంగాణ కానీ మెడిసిన్లో అంటే ఎంబీబీఎస్లో సీట్లు వస్తుంది మహా అయితే 5,000. అంటే 50,000 స్కూల్స్కి కానీ 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీటు కాదండి, ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీటు మాత్రమే. సో నా కంక్లూజన్ ఏంటంటే ఐఐటీలో కానీ లేదా నీట్ ఎగ్జామ్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సాధారణ డిగ్రీ కోర్సెస్ లేదా సాధారణ బీటెక్ కోర్సెస్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ అయిన సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కి మీరు ఎన్రూట్ అవ్వచ్చు. అంటే మీ యొక్క దారి మార్చుకోవచ్చు, మీ కెరీర్ పాత్ మార్చుకోవచ్చు. చాలా మంచి అవకాశాలు కలిగినటువంటి కెరీర్ సిఏలో మీకుంది. ఓకే సార్, అయితే సిఏలో జాయిన్ అవుదాము అని అనుకుంటున్న స్టూడెంట్స్కి మీరిచ్చే సలహా ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. మా ర్యాంకులు వచ్చేసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సిఏకి వెళ్ళాలన్నా సిఎంఏకి వెళ్ళాలన్నా కనీసం 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కోచింగ్ సంస్థలనే ఎన్నుకోండి. అండ్ సిఏ ఫౌండేషనే కాదు, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలను ఎంచుకోండి. ఎందుకంటే ఫైనల్ కూడా కోచింగ్ ఇస్తున్నారంటే వాళ్ళ ప్రమాణాలు గొప్పగా ఉంటాయి. అండ్ సిఏ ఫౌండేషన్లో ఫుల్ డే క్లాసులు చెప్పే సంస్థలే ఎంచుకోండి, హాఫ్ డే క్లాసులు కాదు. అండ్ సిఏ ఫౌండేషన్లో కనీసం 800 నుంచి 1000 గంటల క్లాసులు చెప్పేటువంటి సంస్థలే ఎన్నుకోండి. మాస్టర్ మైన్స్లో చేరాలన్నా ఇంకెక్కడైనా చేరాలన్నా మా మాటలు లేదా మా విషయాలు కాదు మీరు గమనించాల్సింది. మా స్టూడెంట్స్ని అడిగి తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్ తీసుకోండి. చివరగా మాస్టర్ మైన్స్లో చేరే ముందు కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనేటువంటి పేరు ఉంది, వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. దయచేసి స్క్రీన్ మీద ఉన్న లోగో ఒకసారి పరిశీలించండి. ఎక్కడైనా అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్స్కి ఫోన్ చేయండి. సో కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరు ఉంది, మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలకి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ మాస్టర్ మైండ్స్కి ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయంటే వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు,
తిరుపతి, గుంటూరు, హైదరాబాద్లో కూడా మాకు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, నిజాంపేట, అమీర్పేటలో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. మరెక్కడా కూడా మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు. అలానే ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి, అలానే తెలంగాణలోని వరంగల్లో కూడా మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ మోహన్ గారు. సిఏ అండ్ సిఎంఏకి సంబంధించిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.